హాయ్! ఏంటి కోపంగా ఉంది? ఏమైంది? ప్రతి విషయంలో అబద్ధం. నాతో ఆడుకుంటున్నావా? నేనేం చేశాను? మొన్న ఏమన్నావు? ఎవరో అమ్మాయి వెనకాల తిరుగుతున్న నా ఫ్రెండ్ చెప్తే లిఫ్ట్ ఇచ్చినా అన్నావు. మరి నిన్న? నిన్న ఇంకొక అమ్మాయి. ఆ అమ్మాయికి కూడా లిఫ్ట్ ఇచ్చినావా? అది కాదు. లిఫ్ట్ ఆపరేటర్ అని బోర్డు పెట్టుకో. యాక్చువల్లీ మొయ్. ఇదిగో ఇది లాస్ట్ వార్నింగ్. ఇంకొక్కసారి ఏదైనా అమ్మాయితో తిరుగుతున్నావు, కలిసినావు అని తెలిస్తే నేను సచ్చినా అనుకో. అమ్మాయి పేరు దివ్య, వాళ్ళ డాడీ పేరు రమేష్, వాళ్ళ గోత్రం మౌక్షిక. ఫోటోకి దండం పెట్టుకో. ఎవర్రా తను? వన్ లవర్ రా చనిపోయింది. ఎలారా? అదో పెద్ద కథ కానీ నేను తర్వాత చెప్తా. సరే నా బైక్ తీసి నేను వెళ్తా. ఇంకో తీసుకో. బాయ్. ఓకేరా, బాయ్. ఈ పిల్లని ఎక్కడో చూసినట్టుంది. హలో, అరే మామా, చెప్పు. ఈ పిల్లని చూశాను రా. ఏ పిల్లరా? అదే రా, ఇందాక మీ వాడు పిండం పెట్టాడుగా ఆ పిల్ల. ఎక్కడ చూసినావు? ఇక్కడే రా, కాజాకోట సిగ్నల్ కాడా. అసలు ఏం జరిగిందిరా? మూవీకి వెళ్దాం. మూవీ మూవీ ఎప్పుడు వెళ్తాము? మూవీ వద్దు. సరే రెస్టారెంట్కి వెళ్దాం. రెస్టారెంటా? రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. ఓకే, వెళ్దాం. స్కూటీ అక్కడే ఉంది, అక్కడికి వెళ్దాం. ఓకే. సరే. నేను డ్రైవ్ చేస్తా. నేను డ్రైవ్ చేస్తా. నేను చెప్తున్నా కదా నేను డ్రైవ్ చేస్తా. అరే నా దోస్తుల ముందు ఇజ్జత్ పోతుందా అది? నేను డ్రైవ్ చేస్తే నీ ఇజ్జత్ ఎట్లా పోతుంది? నేనే డ్రైవ్ నేను చేస్తా. డ్రైవ్ చేస్తాలే. అరే ఏంటి? నీకు చెప్తే అర్థం కాదా? అర్థం కాదు, నా బండి నువ్వు దిగు. నేనే డ్రైవ్ చేస్తా. ఇంత లేటా? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ట్రాఫిక్ ఉంది తెలుసు కదా. ఫోన్ ఆన్సర్ చేయొచ్చు కదా. డ్రైవ్ చేస్తుంటే ఎలా ఫోన్ ఎత్తాలి? ఎప్పుడు నువ్వు ఏదో ఒక రీజన్ చెప్తావు. నెక్స్ట్ టైం నుంచి నేను రాను చూడు. రాము, నువ్వు ఏదైనా జాబ్ చేయొచ్చు కదా. ఇంకెన్ని రోజులు ఇలా తిరుగుతావు? ఇంకెన్ని రోజులు నీ పేరెంట్స్ పైన, నీ పేరెంట్స్ మనీ పైన డిపెండ్ అవుతావు? నాకు మనీ ఇబ్బంది అవుతుంది. అట్లీస్ట్ నువ్వైనా జాబ్ చేయొచ్చు కదా. నా ప్లేస్మెంట్ వచ్చే వరకైనా జాబ్ చేయొచ్చు కదా. చేస్తాలే, నీకు మనీ అవసరం ఉంటే నన్ను అడుగు, నేను ఎలాగో అలాగా అడ్జస్ట్ చేస్తా. ఇప్పటికే చాలాసార్లు నేను నిన్ను మనీ అడిగినాను. ఇలా అడగడం నాకు నచ్చుతలేదు. నువ్వు నీ పేరెంట్స్ దగ్గర నా కోసం తిట్లు తినడం నాకు కూడా నచ్చుతలేదు. సర్లే, నీ గురించి కాకపోతే ఎవరి గురించి చేస్తాను చెప్పు. ఓకే, ఇప్పుడు నేను నీకు 5000 చేసిన ఫోన్పేలో. ఏదో మొహటాలు పడకుండా నీకు మనీ అవసరం ఉంటే నన్ను అడుగు, నేను చూసుకుంటా. ఓకేనా? ఏమైంది మామ, పొద్దు నుంచి కాల్ చేస్తున్నావు? అరే ఏదో ఒక జాబ్ చూడరా, అర్జెంట్గా డబ్బులు కావాలి. ఏం జాబ్ చేస్తావు? ఏదో ఒకటి చూడరా. అయినా మీ పిల్ల చేసే ఖర్చులకి నువ్వు జాబ్ చేసే సరిపోదు మామ. రిజర్వ్ బ్యాంక్కి కన్నం వేయాలి. ఆమె అడిగినప్పుడల్లా నువ్వు అప్పులు చేసేయడం ఆపకపోతే లాస్ట్కి సున్నం వేసుకోవాలి. అరే తన అవసరానికి నేను ఇవ్వకపోతే ఎవడిస్తారా? నీ నుండి లాభం ఎందుకురా ఇంకా? అయినా ఏం జాబ్ చేస్తావు? ఏదో ఒకటి చూడరా. అరే ఒక ఐడియా రా, ర్యాపిడో డెలివరీ బాయ్ లాగా చేస్తావా? అరే ర్యాపిడో అంటే దివ్య ఏమనుకుంటుందోరా, చీప్గా చూస్తుందేమోరా. అరే పని చేస్తున్నావు, పైసలు సంపాదించుకుంటున్నావు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ రా, చీపేంద్రా. అయినా ర్యాపిడో జీరో ఇన్వెస్ట్మెంట్. ఇవాళ రేపు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా సంపాదించలేరురా, అంత సంపాదిస్తున్నారు ర్యాపిడో బాయ్స్. ఏమైంది ఈరోజు డిఫరెంట్గా ఉన్నావు? ఏంటి కథ? నాకు జాబ్ వచ్చింది తెలుసా? అవునా?
ఎంత శాలరీ? ఎంత తిరిగితే అంత. తిరగడమా? అంటే ఎంత ఓవర్ టైం చేస్తే అంత సాలరీ. ఇంత జాబ్ ఏంటి? డాటా ఎంట్రీ. అంటే అమ్మాయిలు వస్తారా ఆఫీస్కి? ఆఫీస్ అన్నప్పుడు వస్తారు కదా. జాగ్రత్త, అమ్మాయిలతో సోది పెడుతున్నా అని తెలిస్తే చంపేస్తా చెప్తున్నా. ఎందుకే నా మీద ఇంత అనుమానం? అనుమానం కాదు, పొజెసివ్నెస్. దాన్నే తెలుగులో అనుమానం అంటారు. నువ్వేమైనా అనుకో, నా పోరో జోలికి ఎవరైనా వస్తే నేను ఊరుకొని చెప్తున్నా. సరే సరే ఓకే. రాము, ల్యాబ్ ఫీ కట్టాలి. డాడ్ చనిపోయాక మామ్ చాలా కష్టపడుతుంది. తనని ఎలా అడగాలో అర్థమైతలేదు. మీ మమ్మీని అడగకు, నేను చూసుకుంటా అన్నా కదా. నీకెంత కావాలి? ప్రెసెంట్ 15K కావాలి. సెమ్ కూడా వస్తుంది. నెక్స్ట్ వీక్ ప్లేస్మెంట్ కూడా ఉంది. ఈ టెన్షన్ వల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. నువ్వేం టెన్షన్ తీసుకోకు. నువ్వు స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయి, నేను చూసుకుంటా అన్నా కదా. థ్యాంక్ యూ. నువ్వు నాకు దొరకడం నా అదృష్టం తెలుసా? నువ్వు లేకపోతే ఏమవుతుందో అని నాకు భయం వేస్తుంది. నేనున్నా కదా, నేను అంతా చూసుకుంటా. ఓకేనా? ఓకే. సరే వెళ్దామా? పద. ర్యాపిడో డ్రాప్ ఎక్కడ మీది? టోలీ చౌకి ఓటీపీ చెప్పండి. 1901. కూర్చో. ఏమైంది? కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది. ఎవరితో అంతలా మాట్లాడుతున్నావు? నేను మా అమ్మతో మాట్లాడుతున్నా. అమ్మతోనా ఇంకొక అమ్మాయితోనా? ఏంటి అట్లా మాట్లాడుతున్నావు? నిజంగా మా అమ్మనే బాబు. అమ్మతో ఎవరైనా ఇంతసేపు మాట్లాడతారా? 1 hour నుంచి ట్రై చేస్తున్నా. ఇంకో అమ్మాయి దొరికినట్టుంది. నా లైఫ్లో నీతోనే చేస్తుంటే ఇంకో అమ్మాయి నా లైఫ్కి. అంటే నాతో సస్తున్నావా? బోర్ కొడుతున్నానా నేను? వామ్మో, నా ఇంటెన్షన్ అది కాదే. ఏంది మరి ఇంటెన్షన్? తీసుకో, నా మొబైల్ తీసుకొని చెక్ చేసుకో. అంటే ముందే హిస్టరీ డిలీట్ చేసి ఉన్నావు అనమాట. అందుకే కదా అంత ధైర్యంగా ఫోన్ ఇస్తున్నావు. చంపేస్తే ఒకేసారి చంపేయి. నన్ను ఇట్లా ఊరికి అనుమానించి చంపేయి. భయం వేస్తుంది. భయం ఎందుకు? నువ్వు నన్ను ఏదో ఒక రోజు రచ్చబండ రోజా షోలో కూర్చోబెడతావని భయం. ఆ మాత్రం భయం ఉండాలి. బాగా ఇరిటేట్ చేస్తున్నా కదా నిన్ను. అలా ఏం లేదు, అలా ఏం అనుకోవట్లేదులే. అలా అనుకుంటే చంపేస్తా. నాకు ఇష్టం నేను ఇరిటేట్ చేయడం, తిట్టడం, గొడవపడ్డం. అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్. దాన్ని హ్యాపీనెస్ అనరు, సాడిజం అంటారు. అంటే ఇప్పుడు నేను సైకో అంటున్నావా? అంటే కొంచెం కూడా గ్యాప్ ఇవ్వవు నువ్వు. ఇప్పుడేగా తిట్టినావు. టాపిక్ దొరికితే చాలు గొడవ పెట్టుకోవడానికి. సరేలే, షాపింగ్ వెళ్దాం. షాపింగ్ వద్దు, మూవీకి వెళ్దాం. అసలే చిన్న సినిమా థియేటర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయంట. పాపం ఇండస్ట్రీ ఏమైపోవాలి. అంటే నువ్వు ఖాళీ థియేటర్స్కి వెళ్ళి ఇండస్ట్రీని పోషిస్తున్నావా? సరేలే, నువ్వు నీ ఫ్రెండ్స్ని పిలువు, నేను నా ఫ్రెండ్స్ని పిలుస్తాను. థియేటర్ నింపేద్దాం. ఇప్పుడు వాళ్ళెందుకు, మన ఇద్దరం వెళ్దాం. కావాలంటే నెక్స్ట్ షోకి వాళ్ళని రమ్మని చెప్దాం. నీ ఎదవ తెలివి థియేటర్లు ఆపేసేయి. నువ్వు థియేటర్ ఎందుకు వెళ్దాం అంటున్నావో నాకు అర్థమైంది. పద షాపింగ్ వెళ్దాం. ఏమైంది డల్గా ఉన్నావు? నిజం చెప్పు, నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు కదా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేను నిన్నెందుకు చీట్ చేస్తాను? నిన్న ఒక ఆమెతో బైక్ మీద కనిపించినావు అంట మా ఫ్రెండ్కి. అవునా? ఎప్పుడు, ఏ టైంలో? ఆఫ్టర్నూన్ టైంలో. ఆఫ్టర్నూన్ టైంలో ఒక అమ్మాయి ఎమర్జెన్సీ అంటే నేను వెళ్ళే దారే కానీ లిఫ్ట్ ఇచ్చాను అంతే. మరి నాకెందుకు చెప్పలేదు? అది పెద్ద మ్యాటర్ కాదు కదా అని చెప్పలేదు. నీ విషయంలో ప్రతిదీ నాకు పెద్ద మ్యాటరే. సరే సారీ, ఇంకోసారి ఇలా అయితే చెప్తాను, ఓకేనా? ఏమైనా ఉంటే ముందే నాకు చెప్పు. సరే ఓకే. రిపీట్ మాత్రం చేయొద్దు. సరే. సరే. ఏంటి ఈరోజు స్పెషల్గా కొత్తగా కనపడుతున్నావు? బొట్టు బందోబస్తుగా పెట్టినావు. ఫ్రైడే కదా, సో టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్కి ఎందుకు వెళ్ళడం? ఏం ప్రాబ్లమ్స్ రాకుండా
రాము ఆ, నాకు ఐస్ క్రీమ్ కొనియావా? ఏంది మొన్ననే జలిపోయింది మళ్ళీ ఐస్ క్రీమ్ అంటావు? అబ్బా ప్లీజ్, ఇప్పుడు తగ్గిపోయింది. వద్దన్నానా? నీకు నా పైన ప్రేమ తగ్గిపోయింది కదా. స్టార్టింగ్లో ఏం అడిగినా కొనిచ్చేవాడివి, ఇప్పుడు అలా అస్సలు లేవు. ఆపై పద కొనిస్తావా? ప్రతిదానికి పూర్వం తవ్వడం స్టార్ట్ చేస్తావు ప్రతిదానికి. నేను నడుపుతా. ఏ లే, నేను నడుపుతా అన్నానా? సరే పద కానీ. తింటావా? మ్మ్. వద్దులే, జలుబు చేస్తుంది. సాడిస్ట్ అన్న. అన్న ర్యాపిడో డ్రాప్ ఎక్కడా? జూబ్లీ హిల్స్ అన్న. ఓటీపీ చెప్పు. 9010. ఓకే కూర్చో. అరే ఆ ర్యాపిడో అని డే అండ్ నైట్ కొడుతున్నావురా, నడుములు పోతాయి, కొంచెం రెస్ట్ తీసుకో. అరే తనకి ల్యాబ్ ఫీ కట్టాలరా. అరే తన చదువు మీద పెట్టే శ్రద్ధ నీ చదువు మీద పెడితే ఎప్పుడో లైఫ్లో సెట్ అయిపోతుండేరా. లవ్ లవ్ అని లైఫ్ని ఆగం చేసుకుంటున్నావు, ఆ పోరి కోసం తిప్పలు పడుతున్నావు. అరే తను సెట్ అయితే నా లైఫ్ కూడా సెట్ అయ్యేది కదరా, నా ఫ్యూచర్ కూడా బాగుంటుంది కదరా. ఉంటుంది ఉంటుంది, ఎందుకు ఉండదు చూద్దాం. ఎన్ని రోజులు తిరుగుతావు ఇట్లా? కళ్యాణి ఫ్రెండ్ ఎక్కడా? ఈ మధ్య కలుస్తలేడు, కాల్ ఎత్తుతలేడు, వేరే అమ్మాయి వెనకాలకు పోతుండా? ఆడికి నువ్వు దొరకడే ఎక్కువ, ఇంకో వేరే అమ్మాయ గాలి నా కొడుకు. మరి ఎందుకు బిజీ ఉంటున్నాడు? అదే ఏదో వర్క్ చేస్తున్నాడు కదా, అసలే ఆడు చాత నా కొడుకు. నీ వల్లే ఇప్పుడిప్పుడే ఏదో వర్క్ చేసుకున్నాడు. నా వల్లనా? ఆ, ఖర్చులకు బాగా గీక్తున్నావు అంట కదా. ఏంటి? అదే క్రెడిట్ కార్డు బాగా గీక్తున్నావు అంట కదా. సరే నేను వెళ్తా, పనుంది. పనియా? నీకేం పని ఉంది? ఐటీబీటీలో జాబ్ చేస్తున్నా, తెలీదా నీకు? ఐటీబీటీయా? అదేంది? ఇంట్లో తినాలి, బయట తిరగాలి. ఈడొకడు మెంటల్. అన్న ర్యాపిడో డ్రాప్ ఎక్కడా? మాదాపూర్ ఓటీపీ చెప్పండి. 2341. సరే కూర్చో. హాయ్. ఏంటి కోపంగా ఉంది? ఏమైంది? ప్రతి విషయంలో అబద్ధం. నాతో ఆడుకుంటున్నావా? నేనేం చేశాను? మొన్న ఏమన్నావు? ఎవరో అమ్మాయి వెనకాల తిరుగుతున్నా నా ఫ్రెండ్ చెప్తే లిఫ్ట్ ఇచ్చినా అన్నావు. మరి నిన్న ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయికి కూడా లిఫ్ట్ ఇచ్చినావా? అది కాదు. లిఫ్ట్ ఆపరేటర్ అని బోర్డు పెట్టుకో. యాక్చువల్లీ ఓయ్, ఇదిగో ఇది లాస్ట్ వార్నింగ్. ఇంకొక్కసారి ఏదైనా అమ్మాయితో తిరుగుతున్నావు, కలిసినావు అని తెలిస్తే నేను సచ్చినా అనుకో. యాక్చువల్గా నీకు నేను అబద్ధం చెప్పిన దివ్య. అమ్మాయి విషయంలోనూ నా జాబ్ విషయంలో కూడా. జాబ్ విషయంలోనా? ఏంటి? అవును, నేను చేస్తున్నది రాపిడో బాయ్గా, టాటా ఎంట్రీగా కాదు. ఏంటి? నువ్వు ర్యాపిడ్ బాయ్గా పనిచేస్తున్నావా? సెన్స్ ఉందా నీకు? అంటే నీకు మనీ అవసరం కాదని చేయాల్సి వచ్చింది దివ్య. నువ్వు చేస్తున్న పని ఇప్పుడు నా కోసం అని బ్లేమ్ చేస్తున్నావా? రాము, నాకు మనీ కావాలి, బట్ ఇలా కాదు. నువ్వు స్వయం కృషి మూవీలో చిరంజీవిలా ఫీల్ అయ్యి ఇదంతా చేస్తున్నావా ఏంటి? వేరేదేదైనా ఆలోచించు రాము, ప్లీజ్. ఇలా చెయ్యకు. నీ వల్ల కాదు, వదిలే. నేను నీకు భారంగా ఉండలేను. దివ్య దివ్య గుడ్ బై. ఏంట్రా కట్ చేస్తుంది? అరే మామా, నేను ఎప్పుడన్నా కష్టపడ్డానా? జాబ్ చేసినారా? అరే మన గ్యాంగ్లో అస్సలు చాతగానో అంటే నువ్వే అనుకుంటుండే కదరా? అందరము. నేను చేసేంత దేని గురించిరా? దాని ఫీజు గురించి కదరా.
మరేంద్ర అట్లే వదిలిపెట్టుకోమంటుంది బరువు అయితే. నేను అప్పు చేసిందా, అడగదిందనా, దొంగతనం చేసిందా? కష్టపడే కదా చేసింది. పోనీలే, వదిలే, చేస్తుంది. నాతో అయితలేదురా. ఇంకోసారి ఫోన్ చేసి లిఫ్టే చేయ. అరే మా పిల్ల చేసి. ఒక్క నిమిషం. హలో, హలో రాము, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పు నాకు. రాము అమ్మకి హెల్త్ బాగాలేదు. నేను అర్జెంట్గా విలేజ్కి వచ్చాను. ఒక 50కి కావాలి. నా దగ్గర లేవు. మా రిలేటివ్స్ కూడా అడిగిన, వాళ్ళ దగ్గర నుండి కూడా నో రెస్పాన్స్. ఏం చేయాలో నాకు అర్థం అవ్వడం లేదు. భయం వేస్తుంది రాము. హే, నువ్వేం భయపడకు. నువ్వు మీ అమ్మ దగ్గర ఉండు. నీ 50,000 ఎలాగైనా అరేంజ్ చేస్తా. నీకు అంత అమౌంట్ ఒకటేసారి ఎలా వస్తుంది? నేను ఏదో ఒకటి చేసి అమౌంట్ నీ అకౌంట్లో వేస్తాను, ఓకేనా? నువ్వు మీ అమ్మ దగ్గరే ఉండు, జాగ్రత్తగా చూసుకో, సరేనా? సరే. అరే మామ, అర్జెంటుగా 50,000 కావాలరా. దివ్య వాళ్ళ అమ్మకి అస్సలు బాగాలేదంట. అరే మామ, ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎవరిస్తారా? అసలే మనం అప్పుల పాలై ఉన్నాం. అరే ఏలో అలాగా అరేంజ్ చేయరా ప్లీజ్. మీ అయ్యనాడు రాదురా? అరే మా అయ్య దగ్గర పైసలు లేవురా. నేను నా ఫ్రెండ్స్ని అడుగుతా, నువ్వు నీ ఫ్రెండ్స్ని అడుగురా. సరే. అరే మామ, అర్జెంటుగా పైసలు కావాలరా. 50,000 కావాలరా. ఎంత ఉంటే అంత మామ. 2,000 1,000 ఎంత ఉంటే అంతే మామ. అరే నాకు అవసరం రా అర్జెంటుగా. సరే, ఇగోరా మొత్తం 50,000. అరే నీ పిల్లేంద్రా ఇక్కడుంది? ఇక్కడుందేంద్రా? నడరా లోపల పోదాం. అరే ముందు పోనీరా. రాము, ఎందుకే అమ్మ పేరు చెప్పి డబ్బులు అడిగినావు? ఈ క్షణం నుంచి నా దృష్టిలో చచ్చిపోయినావు. దానికి పైసలు ఎందుకు వేసినవరా? శవం మీదనే కదరా చిల్లరేసేది. అదేరా, పిల్ల మోసం చేస్తే చంపడమో లేదా చావడమో చేస్తారు కదా. మావాడు పిండం పెట్టి ఇలా మూవ్ ఆన్ అయిపోతున్నాడు. ఆ, అది కథ. ఓకే బాయ్.